మీరు వీడియో మొదలెట్టే ముందు చిన్న డిస్క్లైమరు. కొంచెం నా బాడీ ఫేస్ అంతా చాలా టైట్గా ఉంది. ఈరోజు తిరిగి 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 అలసిపోయాను. సో కొంచెం డల్గా ఉన్న ఫేస్ని ఇగ్నోర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. సో ఈ వీడియోలో మనం అసలు హాంకాంగ్కి ఎలా వెళ్ళాలి, హాంకాంగ్ వీసా ఎలా అప్లై చేయాలి, ఇన్ కేస్ ఒకవేళ హాంకాంగ్ పిఏఆర్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి చూద్దాం. ఎందుకంటే నాకు హాంకాంగ్ పిఏఆర్ రిజెక్ట్ అయింది. అసలు పిఏఆర్ అంటే ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను నేను. సో స్టార్టింగ్ విత్ లాంగ్వేజెస్ అండి. హాంకాంగ్ అనేది పార్ట్ ఆఫ్ చైనా అయినా కూడా ఇంగ్లీష్ చాలా ప్లేస్లో మాట్లాడుతున్నారు. అంటే కంప్లీట్గా వాళ్ళకి వచ్చని చెప్పలేం, హాఫ్ అండ్ హాఫ్ అని అనొచ్చు. చాలామంది మాట్లాడుతున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు. బట్ పీపుల్ చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఇంగ్లీష్తో మేనేజబుల్, అట్లీస్ట్ రెస్టారెంట్స్లో అట్లా కొంచెం అటు ఇటు మేనేజ్ చేసేయచ్చు. ఓకే శిషి థ్యాంక్ యూ అంటే అంతే పని ఇంక మంది. మీకు భాష రాకపోవడమే అడ్వెంచర్ అండి. ఎందుకంటే సేఫ్ కంట్రీ, ఇబ్బంది పడక్కర్లేదు. సో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు సోలోగా రండి, నా సజెషన్ సోలోగా రండి. ఎవరో అవసరం లేదు మనకి, ఒక్కలం చాలు. మంచి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్తో వస్తారంటే ఫ్రెండ్స్తో రండి, ఇంకా బాగుంటుంది. బట్ అప్పుడు పీపుల్తో ఎక్కువ మాట్లాడడం కుదరదు, మీలో మీరే ఎంజాయ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్తో మనం వచ్చామంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం. అది నేను సజెస్ట్ చేయను. అట్లీస్ట్ ఇలాంటి కొంచెం సేఫ్ కంట్రీస్కి సింగిల్గా వస్తే మీరు యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అది గుర్తుపెట్టుకోండి. హాంకాంగ్ వేరు, చైనా వేరు. ఈవెన్ దో రెండు చైనాలోకి వచ్చినా కూడా మీరు చైనాకి విడిగా అప్లై చేయాలి వీసా, అలాగే హాంకాంగ్ విడిగా అప్లై చేయాలి. మకావుకి అయితే మన ఇండియన్స్కి వీసా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. వీసా ప్రాసెస్లో స్టార్టింగ్ అసలు ఇండియన్ సిటిజన్స్కి హాంకాంగ్కి రావాలంటే సింపుల్గా ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ పిఏఆర్ అని ఒక ఫామ్ ఉంటుంది. అది ఫిల్ చేస్తే ఇమ్మీడియట్ విత్ ఇన్ 1 సెకండ్లో మనకు వచ్చేది రెస్పాన్స్. మీరు సెలెక్ట్ అయ్యారా, అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అని. 90% కేసెస్లో అందరికీ అప్రూవ్ అయిపోద్ది, ఇబ్బందే ఉండదు. ఇంకా మీకు అప్రూవ్ అయిపోయిందా, ఈ వీడియో ఇక్కడితో ఆపేసి ఇంక మీరు వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. ఒకవేళ రిజెక్ట్ అయిందా ఏం చేయాలని చెప్తాను. ఎందుకంటే నాకు కూడా రిజెక్ట్ అయింది. నేను చూసిన వాటిల్లో మన హైదరాబాద్ నుంచి, లేదంటే చండీగఢ్, కోల్కత్తా, కరెక్ట్గా ఐడియా లేదు. సో ఈ ప్లేసుల నుంచి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి నేను విన్నాను. నేను జర్మనీలో ఉంటాను కాబట్టి జర్మనీ నుంచి అప్లై చేశాను. సో హైదరాబాద్లో ఎక్కడ రాదు కదా అనుకున్నాను. బట్ స్టిల్ విత్ ఇన్ 1 సెకండ్లో రిజెక్షన్ వస్తుంది. కొంచెం భయపడ్డాను, ఒరే రిజెక్షన్ వస్తుంది, ఇప్పుడు ఏంట్రా పరిస్థితి, మనకేమో టైం దగ్గరికి వచ్చేస్తుందని. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాంకాంగ్ మాత్రం చాలా 3-4 మంత్స్ ముందుగానే ఈ పిఆర్ అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే హాంకాంగ్ ఒకవేళ పిఆర్ రిజెక్ట్ అయితే మనం యాక్చువల్ వీసా ప్రాసెస్ చేయాలి. ఆ యాక్చువల్ వీసా ప్రాసెస్ ఆల్మోస్ట్ 4 to 6 వీక్స్, ఇన్ సమ్ కేసెస్ 8 వీక్స్ కూడా పట్టవచ్చు. సో మీరు 2 మంత్స్ ముందు కానీ చేయకపోతే మినిమం చాలా ఇబ్బంది పడతారు. 3 మంత్స్ ముందు పెట్టుకోండి, ఇంకా బెటర్. సో ఏం చేయాలంటే, మీకు నేను ఆ వీసా అప్లికేషన్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా మీరు ఆన్లైన్లో చూసుకున్నా పర్లేదు. యాక్చువల్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మొత్తం A to Z. అంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా అయితే వీసా అప్లికేషన్ పెట్టుకుంటామో స్క్రాచ్ నుంచి ఎండింగ్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అలాగే కాకపోతే టైం టేకింగ్ అనమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ హాంకాంగ్ వచ్చి అక్కడ నుంచి చైనా వస్తున్నా, చైనా నుంచి హాంకాంగ్ వచ్చినా వాళ్ళు ఒక్కొక్కసారి సమ్ కేసెస్లో అడుగుతారు మిమ్మల్ని, ప్లీజ్ సెండర్స్ చైనా వీసా, ప్లీజ్ సెండర్స్ హాంకాంగ్ వీసా అని అడుగుతారు ఒకవేళ చైనాకి అయితే కనుక. సో కొంచెం ట్రిక్కీ అవుతుంది. మీరు అక్కడ వాళ్ళకి మెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ మీకు ఈ లోపు రాకపోతే అని. సో ఇబ్బంది అయితే పడొద్దు. ఎందుకంటే నాకు ఈ ట్రిప్కి రాకముందు ఒక అతను పరిచయం అయ్యాడు, కోల్కతాలో ఉంటాడు. అతనికి వీసా అప్లికేషన్ పెడితే సేమ్ అలాగే అయింది. ఏమని, హాంకాంగ్ వీసా వాళ్ళేమో చైనా వీసా ప్రూఫ్ చూపించమన్నారు, చైనా వాళ్ళేమో హాంకాంగ్ చూపించమన్నారు. సో మనోడు స్పెసిఫిక్గా మెయిల్ పెట్టాడు, ఇలాగ నాకు ఇంకా రాలేదు, ఆన్ గోయింగ్లో ఉంది, ప్రాసెస్లో ఉంది అని చెప్పేసి మొత్తం ఆ మెయిల్ ప్రూఫ్ ఏదైనా ఉంటే పెట్టి వాళ్ళకి మెయిల్ చేశాడు. సో వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏమవుద్దంటే, మీరు వీసా అప్లికేషన్ మొత్తం పెట్టి ఫిల్ చేసి ఆన్లైన్లో పంపించినప్పుడు మీరు పర్సనల్గా ఫింగర్ ప్రింట్ చేయడానికి కానీ ఏం పిల్లలు రమ్మని చెప్పడు. ఏం చేస్తారంటే ఒక 4 వీక్స్ టైం తీసుకుంటాడని, ఖచ్చితంగా 4 వీక్స్ లోపు మీకు రెస్పాన్స్ అనేది రాదు. జస్ట్ ఒక్క మెయిల్ వస్తుంది విత్ ఇన్ 3-4 డేస్ ఆఫ్ సబ్మిషన్ తర్వాత, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అని ఒక మెయిల్ వస్తుంది అంతే. దాని తర్వాత ఒక 4 వీక్స్, నాకైతే 4 వీక్స్ పట్టింది. కొంచెం అదృష్టం బాగుంటే ఎర్లీగా రావచ్చు అంట, బట్ 4 వీక్స్ మినిమం టైం, ప్రాసెసింగ్ టైము. ఆ 4 వీక్స్ తర్వాత సింపుల్గా మనకి ఒక మెయిల్ వచ్చేస్తుంది, ఏమని, యువర్ వీసా హాస్ బిన్ అప్రూవ్డ్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద పేమెంట్ అని. నాకు ఆ పేమెంట్ లింక్ రాలేదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ లింక్ కూడా మీరు ఆ పేమెంట్ ఆప్షన్లో మీ డీటెయిల్స్ ఇచ్చి మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఆ పేమెంట్ చేసేయండి.
చేసిన వెంటనే మీకు ఒక పీడిఎఫ్లో జనరేట్ అయిపోద్ది. ఆ పీడిఎఫే మీకు వీసా హాంకాంగ్ రావడానికి. ఒక్క షీట్ అంతే. నాకు సింగిల్ ఎంట్రీ ఇచ్చాడు, 7 daysకి ఇచ్చాడు అంతే. అది ఒక 4 days మ్యాక్సిమం ఎనఫ్ అండి. సో అంతకంటే మనం చేసేదే ఉండదు. 4 to 5 days ఇస్ వెరీ టూ మచ్ అనమాట. 3-4 days అయినా సరిపోద్ది. కానీ కొన్ని కేసెస్లో మాత్రం ఆడేం చెప్తాడంటే, ఒకవేళ మీరు ప్రీవియస్గా ట్రావెల్ హిస్టరీ లేకపోతే ఆర్ కొన్ని కేసెస్లో వాడికి మీ మీద పూర్తిగా నమ్మకం కలగకపోతే ఆడు ఆన్లైన్లో మీ పాస్పోర్ట్ సెండ్ చేయమంటాడు. ఒకవేళ మీకు పిఏఆర్ రిజెక్ట్ అయ్యి వీసా ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ ఉంటే స్టార్టింగ్ నుంచి సమ్ కేసెస్లో మీరు పంపించిన తర్వాత అడగొచ్చు, మీ పాస్పోర్ట్ కూడా పంపించు అని చెప్పేసి అడగొచ్చు. నాకైతే అది ఏం అడగలేదు, సింపుల్గా 4 weeks టైం తీసుకున్నాడు, మెయిల్ వచ్చేసింది. సో ఆల్ సెట్. అందుకే ఒకవేళ పాస్పోర్ట్ పంపించమని అడిగితే అది వెళ్ళాలి, హాంకాంగ్ వెళ్ళాలి, పాస్పోర్ట్ మళ్ళీ వెనక్కి రావాలి. ఈలోపు టైం ఎంత పడద్దో తెలియదు. సో కొంచెం రిస్కీ సిచ్యువేషన్. ఈలోపు మీరు చైనా కూడా ప్యారల్గా అప్లై చేస్తే చైనా వీసా అప్పుడు కూడా అపాయింట్మెంట్లో చూపించాలి పాస్పోర్ట్. సో కొంచెం ఇబ్బంది అవుద్ది. అందుకని చాలా ఎర్లీగా చేసుకోవాలి మీరు, అసలు డిలే చేయొద్దు. మీకు ఇంకా వీసా ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్లో చెప్పండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా మీకు, స్టోరీస్ ఆఫ్ అఖిల్, ఒకసారి అక్కడికి వచ్చి పింక్ చేయండి. వితిన్ 1-2 days లోపే రిప్లై ఇస్తాను నేను ఖచ్చితంగా. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హాంకాంగ్లో ల్యాండ్ అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అయిపోద్ది. ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇలాంటి ఒక స్లిప్ ఇస్తాడు మీకు. ఈ స్లిప్ మాత్రం నన్ను అయితే ఎక్కడా చూపించుకుని అడగలేదు, బట్ మీ దగ్గరే పెట్టుకోండి మొత్తం ట్రిప్ అయ్యే వరకు, సేఫ్ సైడ్ మనకి ఎందుకన్నా మంచిది. అండ్ ఆ పీడిఎఫ్ మీద స్టాంప్ వేస్తాడు, ఎంటర్డ్ అని లేదంటే ఆల్రెడీ యూజ్డ్ అని సంథింగ్ వేస్తాడు. ఏది మీకు 7 daysకి ఇచ్చిన వీసా పీడిఎఫ్ మీద, అది కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్గా మకావుకి ఎంటర్ అవుతున్నా లేదంటే హాంకాంగ్ నుంచి చైనా ఎంటర్ అవుతున్నా సరే, మళ్ళీ కానీ వస్తాయేమో హాంకాంగ్ ఒక్కొక్కసారి అడుగుతాడు చూపించమని. సో ఆ 2 దగ్గర పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకన్నా మంచిది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీకు ఇమిగ్రేషన్ అయిపోద్దా, మీరు చెకిన్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటారా, ఆ కలెక్ట్ చేసుకుందన్న పక్కనే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, ట్రైన్ టికెట్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆక్టోపస్ కార్డ్ అని అడగండి. ఆక్టోపస్ కార్డ్ ఏంటంటే ఈ మొత్తం హాంకాంగ్ మొత్తానికి కంప్లీట్గా ఒకటే కార్డు. కొన్ని రెస్టారెంట్లో కూడా ఇదే కార్డ్ యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. సో సింపుల్గా వెళ్ళడం, మీరు ట్రైన్లో, బస్సుల్లో, ట్రాముల్లో, మెట్రోలో, రెస్టారెంట్లో, మెక్డీలో అలాంటి వాటిల్లో స్కాన్ చేయడం అంతే. అందులో కొన్ని డబ్బులు కట్ అవుతాయి, ఇంకా మీరు వెళ్ళి ట్రైన్ ఎక్కేయచ్చు, ట్రామ్ ఎక్కేయచ్చు, మెట్రో ఎక్కేయచ్చు. అన్నీ చాలా బాగుందండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అడుగు తీసి అడుగు పడితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఆక్టోపస్ కార్డ్ తీసుకోండి సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఆడు 130-140 రీఛార్జ్ చేస్తాడు కొనుక్కున్నప్పుడే. మీకు రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లో ఉంటుంది రీఛార్జ్ చేసే ఆప్షన్. ఒకవేళ రీఛార్జ్ అయిపోతుందంటే మళ్ళీ చేసుకోండి. ఒక 40-50 హాంకాంగ్ డాలర్స్కి ఒక 3 to 4 days ఉంటే నేను 250 హాంకాంగ్ డాలర్స్ పెట్టుకున్నాను. 250 హాంకాంగ్ డాలర్స్ అంటే 2,500, 3,000 రూపాయలు అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ మొత్తానికి. 3-4 days ఖర్చు అంతే, ఈజీ పీజీ. ఒకవేళ మీరు ఏదన్నా బుక్ చేసుకుని కేబుల్ కార్లు లాంటివి ఎక్కుతారంటే ఇది కుదరదు, మీరు విడిగా కట్టుకోవాలి కేబుల్ కార్ డబ్బులు. ఇది ఓన్లీ ఈ లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చెప్తున్నాను. అండ్ అండర్ గ్రౌండ్లో కూడా వెళ్తాయి మెట్రోలు, అది కూడా కవర్ అయిపోద్ది. ఓన్లీ కేబుల్ కార్లు అవి మీరు చూసుకోవాలి. ప్రతి చోట కార్డ్ పేమెంట్ యాక్సెప్టెడ్ అండి. మీ దగ్గర నియో కార్డు ఉంటే నియో కార్డు, లేదంటే డెబిట్ కార్డు, అదేమే క్రెడిట్ కార్డు, అలా ఏమన్నా తెచ్చుకోండి. ప్రతి చోట కార్డ్ యాక్సెప్ట్ చేశాడు. నాకు అదృష్టం బాగుండి కొంచెం కరెన్సీ అనుకోకుండా మన చేతికి వచ్చింది, నేను కావాలని కన్వర్ట్ చేయలేదు. సో ఉంది కదా అని వాడుకున్నాను అటు ఇటు కొన్ని ప్లేసెస్లోని. బట్ అవసరం లేదు, మీరు మేనేజ్ చేసేయచ్చు. కానీ బస్సుల్లో ఎక్కినప్పుడు మాత్రం ఆక్టోపస్ కార్డ్ రీఛార్జ్ లేకపోతే అప్పుడు మీరు బస్సుల్లో కరెక్ట్గా చేంజ్ ఇవ్వాలంటే మీరు క్యాష్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆక్టోపస్ కార్డు కరెక్ట్గా రీఛార్జ్ ఉంటేనే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కండి, లేదంటే ఇబ్బంది పడతారు. మీరు ఒకవేళ హాస్టల్లో ఉంటే మీకు ఇంకా ఫుడ్ అంటే రెస్టారెంట్లకి వెళ్ళాలి తప్పదు, మనం వండుకోవడం కుదరదు. ఒకవేళ మీరు వండుకోండి. కానీ నేను సజెస్ట్ చేయను. 600-700 పడుతుంది ఒక మీల్కి, తక్కువ. అటు ఇటు నడుస్తూ ఉంటే ఏదో ఒక బడ్డీ కొట్లు లాంటివి కనబడుతూ ఉంటే వెళ్ళిపోవడమే. అక్కడ కూడా మీకు కార్డ్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంకా మీరు హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్తే ఒక 1,500 రూపాయలు, 1,600 రూపాయలు వద్దు ఒక మీల్కి. కొంచెం హాంకాంగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు ఇండియా. మీరు స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం కరెన్సీ కొంచెం క్యాష్ మీ చేతిలో ఉండాలండి, అదొక్కటే మాత్రం మీరు చూసుకోవాలి. మీరు కార్డ్ పేమెంట్తో చేద్దాం అంటే మాత్రం రెస్టారెంట్లో ఓకే మేనేజబుల్, బట్ నాట్ ఇన్ స్ట్రీట్ ఫుడ్ ఏరియాస్లో మీరు ఇవ్వాలి కరెన్సీ కొంచెం. సో ఎంతో అవసరం లేదు, ఒక 5,000 రూపీస్కి మార్చుకోండి, మోర్ దెన్ ఎనఫ్ 4-5 daysకి.
హాంకాంగ్ అనేది 260+ ఐలాండ్స్ అండి. సో చాలా ఉంటుంది చూడడానికి. కానీ నేను ఒక 3-4 డేస్ తగ్గ ఐటినరీ చెప్తాను. ఇవి చూడడానికి ట్రై చేయండి మీరు. ఒకవేళ ఇంకా టైం ఉందంటే ఇంకా ఎక్స్ట్రా కూడా కవర్ చేయండి. సో స్టార్టింగ్ విత్ కోవులూన్. కోవులూన్ అనేది ఒక ఏరియా అనమాట, పెద్ద ఏరియా. హాంకాంగ్ మెయిన్ ల్యాండ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏరియా అనమాట. సో ఈ కోవులూన్లోనే మీకు సిమ్సాస్యూ అని చెప్పేసి ఒక మంచి స్కైలైన్ వ్యూ పాయింట్ ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో సిమ్సాస్యూడ్ కవర్ చేయండి. నెక్స్ట్ అక్కడే సో మాంకాక్ అని ఉంటుంది. అది వన్ ఆఫ్ ది డెన్సెస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ అనమాట. సో షాపింగ్ స్ట్రీట్స్లో తిరగండి, మొత్తం అటు ఇటు ఇంచుమించు ఒక హాఫ్ డే పడుతుంది అక్కడ తిరగండి. అక్కడ మంచిగా ఫుడ్ తినండి. నెక్స్ట్ ఈ సిమ్సాసు ఏరియా అంతా తిరగండి. సో ఈ కోవులూన్ అంతా ఒక డే పెట్టుకోండి. సెకండ్ డే మెయిన్ హాంకాంగ్ ఐలాండ్. హాంకాంగ్లో ఒక ఐలాండ్ పేరు హాంకాంగ్ ఐలాండ్ అనమాట. మీరు ఒకవేళ కోవులూన్ మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే మీరు ఫాస్ట్గా హాఫ్ డేలో కవర్ చేసేసి 1.5 డే పైగానే ఈ హాంకాంగ్ ఐలాండ్ పెట్టుకోండి. హాంకాంగ్ ఐలాండ్లో మాత్రం మీరు సన్సెట్ మిస్ అవ్వకూడదు. సన్సెట్లు 2 పాయింట్లో బాగుంటుంది. ఒకటి ది పీక్, ఇంకోటి బీమార్ పీక్ అనమాట. ఈ రెండిట్లో చాలా బాగుంటుంది. సో నేనైతే ది పీక్ వెళ్ళాను. సన్సెట్ చాలా బాగుంది, బట్ వ్యూ ఓన్లీ నేచర్తో మాత్రమే కనిపించింది. మీకు బిల్డింగ్స్ విత్ నేచర్ కావాలనుకుంటే బీమర్ హిల్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అది మీకు ఇమేజ్ పెడతాను ఎలా ఉంటుంది లుక్ ఏంటని. బిల్డింగ్స్తో పాటు సన్సెట్ అనమాట, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ విక్టోరియా హార్బర్. ఈ విక్టోరియా హార్బర్లో ఒక ఈవినింగ్ సన్సెట్ తర్వాత అంతా స్పెండ్ చేయండి. ఆ విక్టోరియా హార్బర్లో మాన్స్టర్ బిల్డింగ్ అని ఒక ఏరియా ఉంటుంది. అదిరిపోద్దండి బాబా లొకేషను. నుంచుంటే ఓ బాబా అంత పొడుగుని అసలు బిల్డింగ్ చాలా దగ్గరగా కనపడుతుంది అనమాట, చుట్టూ వేరే బిల్డింగ్స్తోని. సో మాన్స్టర్ బిల్డింగ్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూడండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ డింగ్ అని ట్రామ్స్ ఉంటాయి. డింగ్ అంటారు అనమాట. ట్రామ్స్, డబుల్ డెక్కర్ ట్రామ్స్. సో మీరు డబుల్ డెక్కర్ ట్రామ్ కూడా ఎక్స్పీరియన్స్ ఒకసారి చెయ్యాలి. సో అన్నిటికీ ఆక్టోపస్ కార్డ్ పనిచేసేస్తుంది. సో డింగ్ ట్రామ్ కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఎటు చూసినా సరే స్కై స్క్రాపర్స్ అండి. ఆ స్కై స్క్రాపర్స్ కూడా ఏదో అమెరికాలో ఉన్నట్టు ఉండవు. ఇక్కడ అన్నీ మీకు రెసిడెన్షియల్ ఏరియాస్, బట్ స్కై స్క్రాపర్స్ అనమాట. ఎందుకంటే హాంకాంగ్లో బిల్డింగ్లు కట్టడానికి ఉన్న ప్లేస్ చాలా చిన్నది. ఆ బిల్డింగ్లు కట్టడానికి ఉన్న కొంచెం ప్లేస్లోనే పైకి లేపుకుంటూ వెళ్ళిపోయారు. చాలా పెద్ద ఉంటుంది. నెక్స్ట్ నేను మీకు ఒక ప్లేస్ స్క్రీన్ మీద ఇస్తాను. అదొక పెద్ద బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ మీరు పైకి వెళ్ళి అక్కడ ఒక కెఫేలా ఉంటుంది, అక్కడ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నాకు అది టైం కుదరక నేను చేయలేకపోయాను, బట్ మీరు కుదిరితే ట్రై చేయండి. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా హాంకాంగ్ ఐలాండ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ 3వ రోజుకి ఇది పెట్టుకోండి, లాంటావ్ ఐలాండ్. అంటే ఎయిర్పోర్ట్ కూడా అదే ఐలాండ్లో ఉంటుంది. సో మీరు ఆ ఐలాండ్లో గాంగ్పింగ్ అని చెప్పేసి ఒక బిగ్ బుద్ధ స్టాట్యూ ఉంటుంది అనమాట ఆ ఏరియాలోని. ఆ బిగ్ బుద్ధ స్టాట్యూ చూడడానికి వెళ్ళండి. మీరు ఉన్న హాంకాంగ్లో 2 days 3 days ఆ బిల్డింగ్లు చూసి కొంచెం డిఫరెంట్ సైడ్ ఆఫ్ హాంకాంగ్ని విత్ నేచర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ లాంటావ్ ఐలాండ్ కానీ, లేదంటే ఇంకో ఐలాండ్ ఉంటుంది లామ్ ఐలాండ్ అని చెప్పేసి, అక్కడికి కానీ వెళ్ళి మీరు హైకింగ్లు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కానీ గాంగ్పింగ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఎందుకంటే 360 degrees మీకు ట్రాన్స్పరెంట్ ఉన్న కేబుల్ కారు నేనైతే ఎక్కడ ఉన్నట్టు చూడలేదు వరల్డ్లో, ఇక్కడ ఉంది. సో గాంగ్పింగ్ అంటే పీస్ఫుల్ ప్లాట్యూ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బిగ్ బుద్ధ దగ్గర మీరు నడుచుకుంటూ అంతా తిరగచ్చు. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక అక్కడ హైకింగ్ పాస్ తీసుకుని మీరు ఒక 2 days అక్కడ స్టే ఉండి హైకింగ్లు కూడా చేసుకోవచ్చు అనమాట. అంత అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. కానీ టిప్ ఏంటంటే మీరు చాలా ఎర్లీగా వెళ్ళాలి. నేను నరకం చూశాను. నుంచుని నా మోకాళ్ళు మామూలుగా నొప్పి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. సో మీరు మాత్రం ఖచ్చితంగా ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. వెళ్ళేటప్పుడే కాదు, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కేబుల్ కార్ కోసం చాలాసేపు లైన్లో ఉండాలి. తడిసి మోపుడు అవుద్ది, దోలు తిరిగిపోద్ది, మొత్తం బాడీ పులిసిపోద్ది. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఎర్లీగా వెళ్తే కనుక ఒక సైడ్ క్రిస్టల్ ప్లస్ కేబుల్ కార్ తీసుకోండి, రిటర్న్ వచ్చేది స్టాండర్డ్ తీసుకోండి, తక్కువగా అయిపోద్ది. మీరు 2 క్రిస్టల్ ప్లస్ తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ. సో ఇది ఫాలో అవ్వండి. ఏదైతే క్రిస్టల్ ప్లస్ వచ్చేది స్టాండర్డ్. లేదు బాగా రద్దీగా ఉందనుకుంటే, డబ్బులు పోనీ అనుకుంటే మీరు 2 క్రిస్టల్ ప్లస్ తీసేసుకోండి. ఒక 1000 రూపాయలు ఎంత ఎక్కువ అవుద్ది, కొంచెం ప్రశాంతంగా వెళ్ళి వస్తారు మీరు ఇబ్బంది పడకుండా. మీరు మర్చిపోవద్దు, కేబుల్ కార్లో మీరు వెళ్ళి దగ్గర రైట్ సైడ్ కూర్చోండి కంప్లీట్గా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వ్యూ చాలా బాగా కనపడుతుంది. ప్లేన్స్ ప్రతి 5 నిమిషాలకు ఒక ప్లేన్ వెళ్తూ ఉంటుంది అనమాట. మన కేబుల్ కార్ రైడ్ ఏమో 25 minutes ఉంటుంది. 2-3 ప్లేన్లు ఎలా పైకి వెళ్ళడం చూడొచ్చు అనమాట. భలే ఫీలింగ్ అనిపిస్తుంది. మనం పైన ఉంటాం అంటే ఎయిర్పోర్ట్ని డ్రోన్ షాట్ తీసిన లెక్క వస్తుంది మీకు. మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇదంతా ఒకడే అయిపోద్దండి. ఐలాండ్కి వెళ్ళడం, ఐలాండ్లో తిరగడం, అక్కడ ఏమైనా తినడం రావడం ఒక డే పెట్టేస్తుంది ఖచ్చితంగా. ఇది 3 daysకి. మీకు ఇంకా టైం ఉందనుకుంటే లామా ఐలాండ్ కానీ,
లేదనుకుంటే ది పీక్ దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయడం కానీ హాంకాంగ్ ఐలాండ్లో ఏమైనా ట్రై చేయండి. అలాగా ఇవి మోర్ దెన్ ఎనఫ్. 4 days 5 days టైం ఉందనుకుంటే ఇంకో 2 days మకావ్ పెట్టేసుకోండి. మకావ్ ఎందుకంటే మన ఇండియన్స్కి వీసా ఫ్రీ అని చెప్పాను కదా. సో మీరు మకావ్లో స్టే ఉండొద్దు. మకావ్లో స్టే ఉంటే చాలా కాస్ట్ అయిపోద్ది, దోలు తిరిగిపోద్ది. సో హాంకాంగ్కి మల్టీ ఎంట్రీ వేసి అప్లై చేసుకుని ఇక్కడికి ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా పొద్దున్న ఒక ఫెర్రీ తీసేసుకోండి, గంట ఉంటుంది, ఒక 2000 రూపీస్ ఉంటుంది టికెట్ ఎక్కడికి మకావ్ రావడానికి. సాయంత్రం దాకా స్పెండ్ చేయండి, మళ్ళీ సాయంత్రం వెనక్కి వెళ్ళిపోండి హాంకాంగ్లో పడుకోండి. మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే హాంకాంగ్ నుంచి మకావ్ వచ్చేయండి, మళ్ళీ సాయంత్రం వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ నాకు రూమ్కి మినిమం రోజుకి 10,000 12,000 అవుతుంది. అదే టికెట్ అయితే వెళ్ళడానికి రావడానికి 4,000 అయిపోద్ది, కనీసం 5-6,000 సేవ్ చేయొచ్చు మీరు. అలా ఒక బడ్జెట్లో చేద్దాం అనుకుంటే. లేదు ఇక్కడే ఉండి నైట్ మీకు మకావ్లో ఏంటంటే నైట్ అంతానే, నేను ఇక్కడే ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు మకావ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడే అంటున్నాను. సో మకావ్లో ఏమవుద్దంటే నైట్ మీకు మంచి జిగేలు మన కెసినోస్ అన్ని మెరిసిపోతూ ఉంటాయి. సో నైట్ సరదాగా ఎంజాయ్ చేద్దాం, నైట్ అంతా తిరుగుదాం అనుకుంటే ఇంకా అప్పుడు డబ్బులు పోనుకుంటే ఇక్కడ స్టే ఉండిపోండి, అది ప్లాన్. సో మొత్తం ఒక 3 days హాంకాంగ్, 2 days మకావ్ చూసుకుంటే పర్ఫెక్ట్ సెట్, ఇంక మోర్ దెన్ ఎనఫ్ అండి. బడ్జెట్ చూసుకుంటే మీరు హాంకాంగ్లో 3 days, మకావ్లో 2 days, ఆల్మోస్ట్ 5 days ప్లాన్ చేసుకుంటే మీకు ఒక 50,000 to 60,000లో మొత్తం కవర్ అయిపోద్దండి. ట్రాన్స్పోర్టేషను, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కవర్ అయిపోతాయి. ఏది మీరు హాంకాంగ్లో స్టే ఉంటే కనుక. లేదు మకావ్లో యాడ్ చేసుకుంటే స్టే ఖచ్చితంగా ఒక 10,000, 15,000 కొంచెం మీరు ఎక్స్ట్రా పెంచుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దు. ఒకవేళ లేదు 4-5 days ఓన్లీ హాంకాంగ్లో ఉంటా అనుకుంటే ఒక 40,000-50,000లో మొత్తం మీరు కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఇదంతా వితౌట్ ఫ్లైట్స్. మీరు ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి హాంకాంగ్కి క్యాథీ పెసిఫిక్ ఉంటుంది, ఒకసారి ఎంత ఉందో చెక్ చేయండి. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి రాలేదు కాబట్టి నాకు తెలీదు. సో ఫ్లైట్ టికెట్స్ కాకుండా మిగతా అంత ఖర్చు 40,000-50,000తో అయిపోద్దండి హాంకాంగ్. ఓన్లీ హాంకాంగ్ అయితే మాకు కలుపుకుంటే ఒక 10,000-15,000 అటు ఇటు అవుద్ది అనుకోవచ్చు. మీకు ఒక 3 పాయింట్లు చెప్తాను ఫైనల్గా. ఇది కొంచెం నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ అనే కంటే ఫ్యాక్ట్ ఏంటంటే మీరు హాంకాంగ్ వచ్చినా మకావ్ వచ్చినా మీ కంట్రీ కౌంట్స్ అయితే ఏం పెరగవు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా అనమాట, హాంకాంగ్ అండ్ మకావ్ కూడా. సో జస్ట్ చైనాకి వచ్చినట్టు అంతే లెక్క, మీరు అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంట్రెస్టింగ్ పాయింట్, కొంచెం మనం ఇబ్బంది పడే పాయింట్, ఎస్పెషల్లీ అబ్బాయిల కోసం చెప్తున్నాను ఇది. మనం టాయిలెట్ పోసుకుని కమోడ్స్ అన్ని చాలా కిందకు ఉన్నాయండి వాష్రూమ్స్లో. వీళ్ళందరూ పొట్టోళ్ళు కదా, ఎక్కడ కిందకంతా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు టాయిలెట్ పోసుకుంటుంటే. కొంచెం నేను అంటే జస్ట్ మీకు పచ్చిగా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు, మీరు ఏం తప్పుగా తీసుకోవద్దు, ఇలాంటివి కూడా చెప్తున్నాడు ఏంట్రా అని. నెక్స్ట్ చాలా నచ్చిన పాయింట్ నాకు ఇది, థర్డ్ పాయింట్. ఎవరికైనా సరే ఒంట్లో బాగోకపోతే ఆటోమేటిక్గా జలుబున్నా దగ్గున్నా వాళ్ళు మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు 2026లో కూడా. చూడండి మరి, అంటే ఆ కల్చర్ నచ్చింది నాకు. మన వల్ల పక్కనోడికి ఇబ్బంది పడకూడదు అనుకుని ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడుతున్నా మాస్క్లు వేసుకుని తిరుగుతున్నారు అనమాట, వాళ్ళకి జలుబున్నా దగ్గున్నా కూడా. సో అది మీరైతే ఖచ్చితంగా హాంకాంగ్ మాత్రం రావాలి, మిస్ అవ్వద్దు. మెయిన్గా బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్ అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. ఉంటాను, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.